ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి గురువారం బైబిల్ క్లాసు ద్వారా మరి స్థానిక సంఘం నుంచి మరొకసారి ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని మరి స్థానిక సంఘానికి అనేక ప్రాంతాల్లో ఉన్నవారు కూడా దేవుడి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. ఎవరైతే దూర ప్రాంతం నుంచి వాక్యాన్ని వింటూ మరి బలపడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి స్థానిక సంఘ విశ్వాసులైన మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుని విలువైన వాక్యంలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించి మరి ఈరోజు గురువారం స్థానిక సంఘం ద్వారా జరుగుతున్న ఈ బైబిల్ క్లాసులో మీకు వాక్యాన్ని మీ వాక్యాన్ని పరిశోధించి తండ్రి అనేక సంగతులు నేర్చుకునే ఈ గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. తండ్రి, లోకం మీద లోకాక ఆలోచనల కొరకు శరీర కోరికల కొరకు మేము బ్రతకకుండా తండ్రి మీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి మీ వాక్యమును బట్టి మేము జీవించడానికి పరిశుద్ధంగా నడుచుకోవడానికి కృప చూపించండి. తండ్రి, ఈ జీవితము ఈ లోకము తండ్రి మాకు ఎంత అందంగా కనపడినా ఇవన్నీ విడిచిపెట్టే రోజు ఒకటి ఉన్నది. మరి తండ్రి, ఆ రోజుకు మేము ఎలా సిద్ధపడాలో ఆ యోగ్యత క్రీస్తు ద్వారా ఎలా పొందాలో తెలియపరిచి మీ లేఖనంలో ఎందు మీ మనసుచి శ్రద్ధ కలిగి మరి తండ్రి చదువుతూ ధ్యానిస్తూ మేము నేర్చుకుని అనుసరించి మా జీవితాలు అక్షయమైన జీవితాలుగా మార్చుకొని మరి పర సంబంధమైన వాటి మీద మా దృష్టికి కలిగి మేము ముందు కొనసాగే అవకాశాలు దయచేయమని మరి ముఖ్యంగా అనేకులకు మాదిరిగా మీ నామక మహింకారంగా మేము జీవించే చక్కటి మరి ప్రవర్తన ఆలోచన తలంపులు ఈ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించండి. వినుచున్న వారికి మీ వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు ప్రసాదించండి తండ్రి. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని మేము వివరిస్తుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారాన్ని మాకు అందించండి. మరి తండ్రి, అబద్ధాన్ని అసత్యాన్ని మా నోటున రాకుండా మరి సత్యంతో మమ్మల్ని బలపరిచి మాకు కావలసిన విషయాలు ఈ రాత్రి బోధించి మరి ఆత్మీయంగా స్థిరపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొంది మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయగలరని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనం నేర్చుకునే ప్రతి మాట మనల్ని భక్తిలో స్థిరపరచాలి. మనం నేర్చుకునే భక్తి, మనం చేసే ఈ భక్తి మనకి ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండేది. మనం అనుకుంటాం ఈ భౌతికమైన ఆశీర్వాదాలు అవసరతలు ఈ జీవితంలో మనం ఏమని అనుభవించాలని కోరుకుంటాం. కానీ బైబిల్ ఎప్పుడు కూడా భవిష్యత్తును చూసేది, భవిష్యత్తును చూపించేది. మనం ఏంటంటే ఈ రోజే చూస్తాం, రేపటి గురించి ఆలోచిస్తాం. అయితే మన భక్తి భవిష్యత్ కాలం ఏంటో చూపించగలుగుతుంది. మనం భక్తి చేయడం వలన, క్రీస్తులో ఎదగడం వలన, ఆత్మీయంగా జీవించడం వలన భవిష్యత్ కాలంలో మన స్థితి ఏంటనేది చూపించేది వాక్యం. దేవుడు కూడా భక్తిలో భవిష్యత్ కాలాన్ని చూపించి మాట్లాడతాడు. మనం భవిష్యత్తు చూడం, కానీ లోకానికి భవిష్యత్తు తెలియదు. ఇవాళ క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తును తెలియపరుస్తుంది దైవం. ఆ మాటలో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఆది కాండంలోనికి మనం వెళ్తాం. ఆది కాండము 41వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. రాబో కాలమునకు పునాది.
చూడండి 41వ అధ్యాయం ఆదికాండం 35వ వచనాన్ని ఒకసారి మనం చదువు. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలనని కలభావం చెప్పాడు. ఎవరో? యోసేపు. ఈ కళ వరకు వచ్చింది, ఫరో వరకు వచ్చింది. రెండు విధాలుగా ఆయనకి ఆ కళ రావడం అనేది జరిగింది. ఏట్లో నుంచి బలిసిన ఆవులు, బలహీనమైన ఆవులు రావడం, అలాగే వెన్నులేమో అంటే పట్టణం నుంచి పేల వెన్నులు 7, బలిసిన వెన్నులు 7 రావడం, ఆ బలహీనమైన పక్క చిక్కిన ఆ ఏట్ల నుంచి వచ్చిన ఆవులు బలమైన వాటిని విరిగివేయడం, అలాగే బలమైన వెన్నులు బలహీనమైన వెన్నులు బలమైన వెన్నులని మిరిగివేయడం కలభావం స్వప్నంలో వచ్చింది. అయితే ఆ కలభావం ఫరోకు తెలీదు. ఆ భావం ఎందుకు వచ్చింది, ఆ కళ ఎందుకు వచ్చిందని నలుగుతున్నాడు. రాజ్యంలో అందరిని పిలిచాడు, కానీ దాని భావం ఎవరో చెప్పలేదు. చెప్పకపోతే ఒకసారి పానదాయకుల సేవకుడు ఒకడు, మరొక సేవకుడు, ఇద్దరు సేవకులు చెరసాలలో ఉంటే వారికి వచ్చిన కలభావాన్ని వివరించాడు. ఎవరికి? ఫరో, యోసేపు. ఈ యోసేపు ఎలాగైతే వివరించాడో ఒకరికేమో ఉద్యోగం వచ్చింది తిరిగి మరలా, ఒకరేమో చంపబడ్డారు. అది ఈ యోసేపు చెప్పినట్టే జరిగితే ఈ కలభావాన్ని మళ్ళా ఆ ఉద్యోగం పొందిన వాడు దగ్గర ఉన్నప్పుడు కలభావం ఎవరు వివరించలేకపోతున్నారు రాజ్యంలో. అప్పుడు ఈ పానదాయకుల ఆ సేవకుడు ఆ కలభావం చెప్పగలిగిన ఒకడో చెరసాలలో ఉన్నాడని చెప్తాడు. ఎవరికే? ఫరో. ఈ యోసేపు ఎక్కడ ఉన్నాడంటే ఈ కలభావం చెప్పకముందు చెరసాలలో ఉన్నాడు. ఎందుకంటే తన భార్య కన్నువేయడు, అది పాపము నేను కూడననేసి వెళ్ళిపోవడం, దాన్ని అబద్ధంగా మార్చి యోసేపు మీద నింద వేయడం, ఆ నిందను బట్టి ఫరో చెరసాలలో వేయించడం జరిగింది. ఈ కలభావం ఆయన చెరసాలలో నుంచి రప్పించడానికి పునాది అన్నమాట. ఎవరికి? యోసేపు. ఈ కలభావం చెప్పడం, కానీ ఈ కలభావం ఎవరు చెప్పలేకపోయారు. ఎవరో శకును గాండ్రు కానీ మాంత్రికులు కానీ ఎవరో చెప్పలేకపోయారు ఫరోకి. ఈ కలభావం చెప్పడం కొరకు ఐగుప్తులో చెరసాలలో ఉండడం ఎవరో? యోసేపు. ఈ కలభావం వివరించగలడు, చెప్పగలడని మరలా అదే చెరసాలలో వారిద్దరికి కల వచ్చినప్పుడు ఈ యోసేపు చెప్పడం, మరలా తిరిగి ఉద్యోగం పొందిన వాడు ఈ కలభావం ఈ కళ వచ్చినప్పుడు ఫరో చేతి కింద ఉద్యోగం చేయడు. దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు చెప్తున్నాడు ఈ కరువు, ఈ స్వప్నము, ఈ కళ అంతా కరువులు సూచిస్తుంది. ఆ బలిసిన వెన్నులు, ఆ బలిసిన ఆవులు సమృద్ధికరమైన 7 పంటలను సూచిస్తున్నాయి. పక్క చిక్కినవి పేలనవి రాబోయే భవిష్యత్ కాలంలో 7 సంవత్సరాలు కరువుని సూచిస్తున్నాయని చక్కగా ఈ యోసేపు అంటే అంత వివరించడానికి లేఖనాలు చదివి చెప్పడానికి సమయం సరిపోదు ఈ అంశానికి. ఈ భావం చెప్పేటప్పటికి ఫరోకి అతని సేవకులకి చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఆ భావం చెప్పి అంటున్నాడంట యోసేపు ఏమని, రాబోవు ఈ మంచి సంవత్సరం అంటే 7 సంవత్సరములకు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు వాటి తర్వాత కరువు వస్తుంది, పంట పండదు, నాశనం అయిపోతే ఐగుప్తు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఫరో రాజా ముందుగానే నీకు భవిష్యత్తుని దేవుడు కళ ద్వారా సూచించాడు. కాబట్టి 7 సంవత్సరాల పంట కాలంలో నువ్వు ధాన్యాన్ని సమకూర్చకపోతే, నమ్మకమైన వారి పని చేత పనివారిని ఆ పంటను నువ్వు దాయకపోతే
ఆయా పట్టణంలో పండిన పంట అంతా నువ్వేం చేయాలి? సమకూర్చకపోతే ఐగుప్తికి మనుగడ ఉండదు. కరువుతో మొత్తం పట్టణం నశించిపోతుంది. రాజా ముందుగానే దేవుడు ఈ కలభావం చెప్పాడు అనగానే చాలా సంతోషపోయాడు. ఎవరో ఫరో. ఒకసారి 36 వచనం కూడా చదువు. అందుకనే 35 వచనం అన్నాడు, ఈ పంట అంతా మనం భద్రం చేయాలని రాజుకి చెప్పాడట. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాడట. ఎవరో? యోసేపు. ఏ మాట? యోసేపు ఆ కలభావమును చక్కగా వివరించిన ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను గనుక యుక్తమైందట. యుక్తమైంది కాబట్టి ఏం చేశాడు? ఈ పని నువ్వే తీసుకొని ప్రధానిగా నియమించేశాడు. ఎవరినే? యోసేపు. ఇది మరొకలో చేయలేరు. ఈ కలభావం నీకు వచ్చింది కాబట్టి, వీడి యొక్క సూచన చెప్పగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఏమేమి ఎవరి చేత చేయించాలో సమస్త నీకు అప్పగిస్తాను, నువ్వు చేసేయాలని అన్నాడు. అంతే. ఎవరో? ఫరో. చెరసాలలో ఉన్నవాడు, ఖైదీగా ఉన్నవాడు ఇవాళ ఎక్కడున్నాడు? రాజసింహాసనం మీద కూర్చున్నాడు, రాజ్యాన్ని పాలిస్తాడు. దానికి అంతటికి కారణం ఏంటంటే దైవభక్తి. కేవలం దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇవాళ మరొకటి అనుకోకూడదు. కొరువుతో అన్నం కోసం అలమటించి వెట్టి పనులు చేయవలసిన వాడు పని చేయించి భోజనం చేతపరచగలిగిన స్థానంలో పెట్టాడు. ఎవరిని? యోసేపు. అంటే దైవ మనసు కలిగి ఉంటే భవిష్యత్తుకి క్షేమం అండి. ఓకేనా? మరొక మాట చదువుతాం. అంటే భవిష్యత్ కాలాన్ని ఆ కలభావం ద్వారా వివరించాడు. అది యోసేపు ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చి. ఒక మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో కూడా వెళ్తాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం చూడండి, 17వ అధ్యాయము 17 వచనం మనం ఒకసారి చదువు. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఎవరి దృష్టికి? దేవుడి దృష్టికి. దేవుడు దావీదుకి చేసిన ప్రమాణం, ఇచ్చిన మాట చాలా సింపుల్ అంటే దేవునికి, కానీ మానవులకి చాలా కష్టం. అది స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి. ఏ టైంకి సెలవిచ్చినది? నీ పేరట సింహాసనం మీద ఇశ్రాయేలు రాజు ఉండక మానడం అని సెలవిచ్చాడట. ఎవరికే? దావీదుకి. ఇది నీకు స్వల్ప విషయమయ్యా, కానీ దీనిని చేయడానికి కానీ నా సంతతి కానీ నేను కానీ యోగ్యము కాదని మాట్లాడతాను. ఈ నీవు రాబోవు కాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి. ఎవరు? ఒక మనుషుడు ఎలా మాట్లాడతాడో అలా దర్శనమిచ్చి మాట్లాడాడంట. ఎవరితో? దావీదుతో. దేవుడు దయపాలించి మనుషుడు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడు నాకు రాబోవు ఘనతను, ఆ కలగబోవు ఘనతను గూర్చి దావీదు నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? ఇంకేం చెప్పగలను నేను? నువ్వు ఇచ్చిన మాట సామాన్యమైనది కాదు. నేను ఏ సమాధానం చెప్పగలనయ్యా? అంత ఘనమైన స్థితి నా మీద, నా సంతతి మీద పెట్టబోతున్నావని దావీదు దేవుడితో ఆయన చేసిన ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడట. నీవు నీ దాసుని ఎరుగుదు యెహోవా, నీ దాసుని
నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేయుచున్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములను చేసి ఉన్నావు అని దావీదు భవిష్యత్ కాలను చూస్తున్న దేవుణ్ణి మనవి చేస్తున్నాడు అన్నమాట. అంటే దావీదు తర్వాత సొలొమోను తర్వాత అతని కుమారులు ఇశ్రాయేలు సింహాసనం మీద రాజులుగా ఉంటారని దేవుడు ముందుగానే సెలవించాడు. అది భవిష్యత్తును చూసేది. ఆ భవిష్యత్తుని దేవుడు ముందుగానే దావీదుతో చెప్పడం అనేది జరిగింది. ఎందుకు చెప్పాడు అమ్మా? ఎందుకు చెప్పాడు? భవిష్యత్తు ఎరిగిన వాడు మీరు నమ్ముకున్న దేవుడని తెలియపరచడానికి. అమ్మా, దావీదు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, అలాగే యోసేపు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. భవిష్యత్తుని తన భక్తుల ద్వారా తెలియపరచాడు. ఐగుప్తుకు మనుగడ యోసేపు ద్వారా ఇచ్చాడు. ఇశ్రాయేలుకు మనుగడ, ఇశ్రాయేలు రాజసింహాసనం మీద రాజులుగా దావీదు సంతతికి ఇచ్చాడు ఆ భాగ్యం. మరొక మాట చదువుతాం. ఎస్తేరు గ్రంథంలోనికి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు 8వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. చూడండి. నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చెయ్యగా ఎవరు మనవి చేశారు? ఎస్తేరు మనవి చేస్తున్నట. ఎవరితో? అహష్వేరోషు యొక్క రాజుతో తన సంతతిని గురించి, తనను గురించి చెప్తుందట. ఎవరో? రాణి అయిన ఎస్తేరు. రాబో కాలంలో మనకేముంది? కీడు ఉంది, నాశనము మా జాతికి ఉంది. దాని నుంచి తప్పించగలవాడువు నీవొక్కడవే. నువ్వు అనుకుంటే నీవు నా జాతిని, నన్ను రక్షించగలవు ఈ కీడు నుంచి, ఈ మహా ప్రమాదం నుంచని ఈ అహేశ్వరుతో రాజుకు రాణి చెప్తుందట. ఏమని? నా జనుల మీదకి రాబోవు ఈ కీడును, చూడండి, కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు, రాణి అయిన ఎస్తేరుకును, యూదుడైన మొర్దెకైకిని ఎలాగో సెలవిచ్చిన దేవుడు సెలవిస్తున్నాడట రాజు. ఈ కీడు ఉన్నదని రాణి చెప్పగానే అన్నాడట, యూదుడైన మొర్దెకైకి ఇలాగ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరునా కిచ్చి ఉన్నాను చెప్తున్నాడు. నువ్వు ఎవరి ద్వారా ఏ కీడైతే వస్తుందని తలపెట్టి భయపడుతున్నావో ఆ హామానునే, అతని ఇంటినే ఎవరి చేతికి అప్పగిస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యని చెప్పాడు. ఎవరో? రాజు. కింద చదువుతాం. నీ ఎస్తేరు దక్కిచ్చి ఉన్నాను, అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున. ఎవరో? హామాను యూదులను ఏం చేయాలనుకున్నాడట? హతము చేయుటకు ప్రయత్నించాడట. ఒక్కసారి ఆ జాతిని అంతం చేయాలనుకున్నాడట. ఎవరో? హామాను వాడు. అది ఎప్పుడు దొరుకుతుందా? భవిష్యత్తును చూసేమో హామాను ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు, ఆ గడి ఎప్పుడు వస్తుంది? మొత్తం యూదులందరినీ మట్టి కనిపించేద్దాం, లేకుండా శాసం చేద్దామని ఎదురు చూస్తున్నాడు. కానీ మొర్దెకై ఏంటి? ఆ భవిష్యత్ కాలంలో జరగబోయే నాశనం గురించి కనిపెడుతున్నాడు. దీని నుండి తప్పిస్తాడేమో దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకనే తన పిన తండ్రి అయిన కుమార్తెను ఏం చేశాడట? ఆ రాజ్యములో రాజు నగరనందు రాణి ఎగినట్లు తెలుగుతో ప్రత్యుత్తరం ఇచ్చాడు. తెలుగుతో తనని అలంకరింప చేయడానికి ప్రయత్నాలని నేర్పించాడు. అలాగే ఆ ప్రయత్నంలో రాణి అవడం ఇస్తారు. మరలా ఆమె రాణి అయితే సరిపోలా,
ఇప్పుడు రాణి అయ్యిందంటే ఆ రాజు యొక్క కీడు చేతి నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చెప్తూనే ఉన్నాడు మరలా ఎవరో మొర్దెకై. ఎందుకంటే దాని గురించి మీరు మెలకుగా లేకపోతే మరలా యూదులు కూడా ఏమి లేదు, మనుగడ లేదు. దేవుడు విడిచిపెట్టడం. కానీ యూదులకు ఉండవలసిన భవిష్యత్తును గురించి మొర్దెకైని ఇక్కడ ఏర్పరిచారు. కిందకి చదువుతూ మాట అద్భుతం ఉంటారు. యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడెను. నీకు అర్థమవుతుందా? ఎవరో హామాను ఉరి తీయబడాలి అని చెప్తున్నాడు. చూడండి, ఉరి తీయబడిను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మనుష్యుడును మార్చ చాలడు. కాబట్టి నువ్వు సంతకం చేసి నీ ఉంగరముతో ముద్రించి ఆ తాకీదులు సిద్ధపరచాలని చెప్తున్నాడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షములో తాకీదు రాయించి రాజ ఉంగరముతో దాన్ని ముద్రించుకొని భద్రం చేసుకోండి అని అనేసి ఏం చేస్తున్నాడట అమ్మా? రాజు రాణికి మొర్దెకైకి సలహా ఇస్తున్నాడు. ఏ కీడవుతే మీకు తలపెట్టాలని ఈ హామాను చూస్తున్నాడో దాని నుండి తప్పించడానికి ప్లాన్ ఇస్తున్నాడు అన్నమాట. ముద్రించడానికి అవకాశం కూడా ఇస్తున్నాడు. కారణం ఏంటంటే వారు దాని కొరకు మొత్తం ఉపవాసం ఉండి దేవుని మీద ఆనుకున్నారండి. సమస్య ఉందని తెలిస్తే భయపడాల. ఆ భయము దేవుని నుండి తప్పించడానికే భక్తిని కొనసాగిస్తూ ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తు అంటే వారికి విడుదల భవిష్యత్ కాలంలో ఉంది. కానీ వారికి ఎంత ప్రమాదం ఉందో మొర్దెకైకి తెలుసు, ఇశ్రాయేలు యూదులకి తెలుసు, అలాగే రాణికి తెలుసు. దాని నుంచి తప్పించే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ భవిష్యత్ కాలం దొరికింది అవకాశం. రాజు ద్వారా రాణి ద్వారా అది నెరవేర్చబడ్డది. కారణం దేవుని మీద వారు అనుకున్న స్థితి. ఒకసారి కీర్తన గ్రంథంలో కూడా మాకు వెళతాం. కీర్తన గ్రంథం 22వ చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము ఒకసారి 30వ వచనాన్ని చదువుతాం. 30వ వచనం. ఒక సంతతి వారు, ఆ మాటలు చూడండి, ఒక సంతతి వారు ఆయనను సేవించాలి నిత్యము. ఒక సంతతి వారు ఎవరనే? యెహోవా దేవుణ్ణి. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరములకు ప్రభువును గురించి వివరింతురు. ఎవరో? ఆ సంతతి వారు. ఓకేనా? ఆ ఒక్క సంతతి వారు ఆయనను సేవించాలి. ఆయన గురించి మరొక తరానికి చెప్పాలంటే ఉండాలి. ఓకేనా? చూడండి, రాబో తరములకు ప్రభువుని గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఎవరికే? ఒకసారి 28వ వచనం చదువుతాం. రాజ్యము ఎవరిదట? రాజ్యం యెహోవాదే. ఇప్పుడు రాజ్యం యెహోవాది అవ్వాలంటే యూదులు ఉండాలి. యూదులే కదా రాజ్యం ఆయనకి. ఆ యూదులు రాజ్యంగా ఆయన ఉండాలి అంటే వారిని కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే ఎప్పటికప్పుడు శాసనాన్ని నిలుపుకుంటూ వచ్చు. అందుకని అన్నాడు రాజ్యం ఎవరిదట? ఒకసారి 26 నుంచి చదువుతాం, మనకు అర్థమవుతుంది. దీనులు చూడండి భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లు నిత్యము బ్రతుకును. ఆలోచించాలి. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. చూడండి, అన్యజనుల వంశస్థులందరూ ఆయన నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. ఎవరి సన్నిధిని? దేవుడి సన్నిధిని. అన్యజనులందరూ వంశములన్నీ ఏం చేయాలంట? అందుకే ఇందాక మాట్లాడినాడు, నీ వంశపు వారందరూ ఏమవుతారు? దీవించు, నశించుకోకుండా కాపాడతారు. అందుకనే కదా ఎస్తేరు కూడా అన్నదే,
నాకు నా వంశమునికి ఏముంది? మహకీడు ఉంది. రాజా, దేవుడి నుంచి తప్పించాలంటే నీవు మాకు తాకిదులు ఇవ్వాలి, ఈ కీడు నుంచి తప్పించాలి, హామాను చేతుల నుంచి మమ్మల్ని విడిపించాలని దేవుడి సంకల్పం గురించి వారు చెప్పడం అనేది జరిగింది. అందుకని అన్యజనుల వంశములందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు, రాజ్యము యెహోవాదే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాజ్యములోని రాజ్యం ఒకటి అవ్వాలి, అన్యజనులందరూ రావాలని అంటే భవిష్యత్ కాలం కాలం. భవిష్యత్ కాలంలో ఇశ్రాయేలు రాజ్యం ఉండాలి. అదే చెప్తున్నాడు, ఏ రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే, అన్యజనులలో ఏలువాడు ఆయన, మరొకరు కాదు. ఆయన ఏలతేనే రాజ్యం ఆయనది అవుతుంది. ఇప్పుడు అన్నాడు, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేశారు. ఎవరికే? ఆ రాజ్యములో పాలించే రాజుకి. తమ ప్రాణము కాపాడుకొనలేక, చూడనమాట, తమ ప్రాణము కాపాడుకోనలేక మట్టి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఎప్పుడు? ఎప్పుడు? ఆయన రాజ్యము ఆయనదైనప్పుడు. ఓకేనా? ఆ రాజ్యము ఆయనకు ఏర్పడినప్పుడు, ఆ రాజ్యములోనికి వచ్చే, ఆ రాజ్యము ప్రకటన జరుగుతున్నప్పుడు మీరందరూ ఏమవుతారని తెలుసా? మట్టి పాలకు వారందరూ కూడా ఆయన సన్నిధిని ఏం చేస్తారట? మోకరిస్తారు. అన్యజనులు అందరూ కూడా యెహోవా తట్టు ఏమవుతారట? తిరుగుతారు. అదే చెప్తున్నాడు, ఒక సంతతి వారు ఆయనను సేవించారు. ఆ సంతతి ఎవరంటే క్రీస్తు యొక్క సంతతిని గురించి సూచించి మాట్లాడు ప్రవచనం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరములకు ఏ ప్రభువును గురించి వివరింతురు, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన పుట్టబోయే తరాలకి చెప్పాలట భవిష్యత్ ఇది. ఒకసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళ్తాం. సామెతల గ్రంథం చూడండి, తీసారు 31 వచ్చారు. సామెతల 25 వచ్చి 31 వచ్చారు, 25 వచ్చి సామెత. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. చూడండి, 31 వచ్చాము, 25 వచ్చిన. చూడండి, బలమును ఘనతయు ఆమెకు, ఎవరికే? ఒక స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, గుణవతి అయిన స్త్రీ గురించి. ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కుటుంబ పక్షంగా మాట్లాడుతూ చెప్తున్నాడు. బలమును ఘనతను ఆమెకు వస్త్రములట, అంత నడికట్టుగా ధరించుకుంటదట. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా, చూడండి, ఉండును. ఎవరో? ఆ స్త్రీ. ఎందుకని? ఆమె ఎప్పుడు కూడా పెందల కళ్ళు లేచి పని చేసుకుంటదట. మరలా ఆమె వ్యాపారం చేస్తుందట, తన భర్తకి లాభ ప్రాప్తిస్తుందట. ఎవరో? ఈ జ్ఞానము గల స్త్రీ. మరలి ఈవిడికి మరొక పేరిట్టారు, ప్రతివ్రత, ధర్మము నెరిగినదని. ఇప్పుడు ఈవిడి తన ఇంటికి భవిష్యత్తు రాబోయే కాలానికి మంచి పునాది ఇస్తుందట, నష్టాన్ని తెచ్చిపెట్ట. భవిష్యత్తు ఎరిగిన వాడిగా ఉండాలండి అమ్మా. అందుకనే ఆ భవిష్యత్ కాలమును గురించి ఎప్పుడు కూడా బైబిల్ చెబుతూనే ఉన్నది. రాబోయే తరము, రాబోయే కాలానికి పునాది పునాది అని అనుకో. అందుకనే రాబోవు తరము, పుట్టబోవు తరము ఆయన ఏం చేస్తుంది అన్నాడో? సేవిస్తుంది. ఆయన సంతతి వారు ఆయన మొక్కుతారు.
పుట్టబోయే తరానికే ఆయన గురించి చెప్తారు అనే మాట మనం చదివాం. ఒక్కసారి యెషయా గ్రంథంలో అనుకోండి. యెషయా గ్రంథము ఒకసారి 44వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది చూడండి. యెషయా గారి ద్వారా ప్రవచింపబడుతుంది. 44వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల దేవుడు ఎవడైనా ఉన్నాడని అడుగుతున్నాడు. ఎవరో దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలు. ఆదిలోనున్న జనమును మొదలుకొని నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? భవిష్యత్తును బోధిస్తున్నవాడండి. అలా ఎవరో బోధించలా. ఇశ్రాయేలు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుళ్ళు విడిచిపెట్టి జీవలేని వాటి వైపు తిరుగుతాడు. అటువంటి మనుషుల వైపు ఆచరణల వైపు తిరుగుతున్నారు. కాబట్టి దేవుడు యెషయా ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఆ మాట నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవరో ప్రశ్న. ఆ కింద చదువుతాం. అట్టి వాడు ఒక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలను. అలా భవిష్యత్తు చేయగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు ఉంటాయి. ఆ సంగతి నాకు ప్రకటింపవలను. ఎవరున్నారో వారు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండాలి. మీరు ఒకవేళ నాకు చెప్పితే గనక, అర్థమైందా అమ్మా? మీరు ఒకవేళ నాకు చెప్తే గనక, నాకు వివరిస్తే గనక, ఎవరైనా ఉన్నారని చెప్తే గనక ఆ ఉన్నవాడు ఏం చేయాలంట? భవిష్యత్తును చెప్పేవాడే. భవిష్యత్తును ఎరిగిన వాడని దేవుడు. భవిష్యత్తు ముందు కాదని చెప్పేవాడు సృష్టికర్త. మనం ఎవరో ఒకరిని సృష్టికర్తగా పెట్టేసుకుంటే కాదండి. సృష్టికర్త అంటే భవిష్యత్తు తెలియాలి. భవిష్యత్తుకి మన జీవితం ఏంటో వివరించాలి. అదే చెప్తున్నాడు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే తీసుకొచ్చి నాకు వివరించండి అని చెప్తున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి రా. 29 వచ్చింది ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 29 11 వచ్చిన చదువు చూడండి. మాట నేను మిమ్మును గూర్చి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఆయనకి తెలుసట. ఈ సంగతిలో దేవుడి గురించి ఇశ్రాయేలు మర్చిపోతున్నారు. ఏదైతే సంగతులు వివరించడానికి జ్ఞాపకం ఉంది. నేను ఎరుగుతాను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఎవరికే? ఇశ్రాయేలుకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలట. ఎప్పుడు? రాబో కాలం. నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉపదేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా. ఆయన ఉపదేశాలన్నీ కూడా నిరీక్షణ కలగజేసేవి. అంతేకాదు సమాధానకరమైన ఉద్దేశములేనట. హాని కలగజేసే ఉపదేశాలైనా చేయటం అమ్మా. కాబట్టి రాబో కాలానికి మంచి పునాది వేసుకునదగిన మాటలో దేవుని మాటలు. రాబో కాలానికి నిరీక్షణట. అది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. రాబో కాలానికి నిరీక్షణ మీకు కలుగునట్లు ఈ సంగతులు, ఈ ఉపదేశాలు మీకు వివరిస్తున్నాను. అవి సమాధానకరమైన ఉపదేశాలు, హాని కలగజేసేవి కాదని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఒకసారి 31వ అధ్యాయంలో కూడా వెళ్తాం. 31వ అధ్యాయం ఇదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఒకసారి 17 వచనాన్ని చదువు. 17 చూడండి. రాబో కాలమందు నీకు మేలు కలుగును. నీకు అంటే ఎవరికే? ఇశ్రాయేలుకి. మా ఇశ్రాయేలు రాజ్యం గురించి చెప్తున్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగును. నన్ను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశములకు వచ్చేద్దరు. మరి ఎక్కడున్నారు?
అమ్మా, బబులోని చెరలో ఉన్నారు. ఆలోచించాలి. అది ముందుగా ఇర్మియా గారి ద్వారా ప్రకటిస్తున్నారు. బబులోని చెరకు వెళ్తారని, చెరలో బంధింపబడతారని, చెరలో 400 ఏళ్ళు మీరు బందీలుగా ఉంటారని, తర్వాత మీకు విడుదల జరుగుతుంది, అక్కడ ఉండగా మీరు రచించిపోతున్నా మీ పిల్లల తరాన్ని తిరిగి స్వదేశానికి వస్తారు, మరలా యెరూషలేమును చూస్తారు, యెరూషలేమును దర్శిస్తారని ఇర్మియా గారి ద్వారా ముందుగానే చెప్తారు. అంటే వీరు చేసిన తిరుగుబాటుకి వీరికి ఉన్న శర చెప్పాడు. ఆ 400 ఏళ్ళు శర అయిన తర్వాత మీకు విముక్తి ఉంది, విడుదల ఉన్నదని కూడా ఇర్మియా గారి ద్వారా ఇశ్రాయేలుకి ప్రకటిస్తాడు. అమ్మా, ఈ ముందు ఇర్మియా గారు చెప్పినది. అందుకనే ఈయన విలపించు ప్రవక్త అంటారు ఇర్మియా. మీకు అర్థమవుతుందా? అంతేకాదు, విలాప వాక్యములో విలాపిస్తారు మొత్తం ఎవరో ఇశ్రాయేలీయులు. ఎందుకు తెలుసా? ఆ శరరాబం, ఆ దానియేలు, ఆ యెహెజ్కేలు గ్రంథములు శరలో ఉంటారు. ఎవరో ఇశ్రాయేలీయులు. ముందుగానే ఇర్మియా ద్వారా తెలియపరుస్తున్నాడు అనమాట. అందుకని ఆ మాట నడేమని చూడండి. రాబో కాలమంది నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నదే. నీకు నమ్మిక ఉంచినవాడు, భవిష్యత్తు తిరిగిన వాడు ఇదే. చూడండి, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునికి వచ్చేదరు, ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి, కాలికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు. చూడండి, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. శరలో ఉన్నప్పుడు మాట్లాడతారట ఈ మాటలో ఎవరో ఇశ్రాయేలీయులు. నువ్వు మొర్ర పెడతావు, నీ మొర్రని నేను నీ మనసు త్రిప్తాను అని చెప్పాడు. తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఆ మాటలు చూడండి. 51వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చూడండి. 47వ వచనాన్ని చదువుతాం. 51వ అధ్యాయము 47వ వచనం. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను, అది ఇప్పుడు ఈ బబులోను రాజే కదా, షడ్రకు మెషకు అబేద్నెగోను ఏం చేయమన్నాడు? విగ్రహాలకు మొక్కమన్నాడు. దానియేలును ఏం చేయమన్నాడు? విగ్రహాలకు మొక్కమన్నాడు. ఆలోచించాలి. ఆ రాబో కాలంలో నేను ఏం చేస్తాను? మీరు నా వైపు తిరిగితే బబులోని శిక్షిస్తాను, బబులోని రాజుని శిక్షిస్తాను. ఎందుకని? వారు మిమ్మల్ని బంధించారు కనుక. చదువుతాం. అది రాబో దినంలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును, దాని దేశమంతయు అవమానము నందును, జనులు హతులై దాని మధ్యన కూలెదరు, దానిని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశములు భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. అమ్మా, ఈ భవిష్యత్తు ఎవరికి తెలుసంట? పచ్చిపోతాలకి తెలుసు. వీటికి తెలిసి ఏం చేస్తున్నాయట? ఆ గతిని గురించి సంతోషిస్తున్నాయట. వీరికి తెలియదు కాబట్టి ముందుగా ప్రవక్తల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎవరికే? ఇశ్రాయేలుకి వివరిస్తాడు. అర్థమైందా? ఇశ్రాయేలుకు ఉన్న శిక్షల గురించి, వారికి కలిగే విడుదలను గురించి దేవుడు భవిష్యత్తును ఇశ్రాయేలుకి తెలియపరుస్తాడు. అంటే భవిష్యత్ కాలంలో ఇశ్రాయేలు విగ్రహారాధనతో దేవునికి ఎలా దూరం అయిపోతారో కూడా చెప్పాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట యోవేలు గ్రంథంలోని కూడా వెళ్తాం. యోవేలు తీసారు, పేజీ నెంబరు 753 పేజీ. యోవేలు గ్రంథము
మొదటి అధ్యాయము 3వ వచనం చదువు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు ప్రకటిస్తున్నారు. ఏమని? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలో రాబో తరము వారికి తెలియజేతురు. ఏంటది? ఒకసారి 2వ వచనం చదువుతాం. పెద్దలారా ఆలకించుడి, దేశపు క్రాపురస్తులారా మీరందరూ చెవియకు వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరగలేదు. జరిగినదా? మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి? మీ బిడ్డలకి పుట్టబోయే వరకు వారు చెప్పుకునే ఈ సంగతిలో మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 4వ వచనంలో చెప్తాడు. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. అలా చెప్పుకుంటూ వచ్చాడు. 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువడి, ద్రాక్షరస పానము చేయవారులారా రోదనం చేయండి. ఎందుకు? క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమైన. ఎందుకని? ద్రాక్ష పంట అంతా ఎవరు తినేశారు? పసర పురుగులు, మిడతలు, చేడ పురుగులు, గొంగళ పురుగులు అన్ని తినేసినాయట. ఎందుకు తినేసి? అది మీ పితరుల దినంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. పుట్టబోయే వారికి తెలియజేయనట్టుగా మీరు తెలియజేయాలి అని అన్నాడు. ఎందుకు తెలుసా? ఒకసారి 9వ వచనం చదువుతాం. చూడండి. నైవేద్యము పానార్పణములు యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయిందట. మీకు అర్థమైందా? ఇశ్రాయేలుడు దేవుడికి ఏది అర్థం మానేశారు? పానార్పణలు చేస్తలేదట. దేవుడికి నైవేద్యం పెడతలేదట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి సన్నిధిని మర్చిపోయారండి. ఎవరో? ఇశ్రాయేలు దేవుని సన్నిధిని మర్చిపోయారు. దేవుని సన్నిధికి రావాల్సిన భక్తి బాధ్యతలు విడిచిపెట్టారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు దేవుడు. ఎక్కడ కొట్టాడు? మీకు అర్థమైందా? ఒడుపు మీద కొట్టాడు. ఆకలి బాధ వచ్చినప్పుడే కదా జీవితం విలువ తెలుస్తుంది. సమృద్ధి కొట్టే తెలియదు కదా. ఆలోచించాలి. అది కూడా అక్కడ కొట్టాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. పంట మీద కొట్టాడట. ఆ పంట ద్వారానే నా వైపు తిరుగుతాడు. ఎందుకు ఇది జరుగుతుందని అంటే ఇప్పుడు రాబోయే బిడ్డలో కూడా వీరిలా తప్పిపోకుండా ఉండడానికి శిక్ష. ఆలోచించాలి. అందుకనే మంచి పునాదులు వీరు వారు కాదు, మనం ఇవాళ వేసుకోవాలి. మనం కూడా దైవభక్తితో దేవుడి సన్నిధిలో మంచి పునాదులు ఉంటేనే రేపొద్దున మన పిల్లలకే ఒక పునాది వేయగలరు. మనం వేసి వెళ్తేనే రేపొద్దున వారు పుట్టబోయే బిడ్డలకే పునాది వేసుకుంటారు. భక్తిని కనుపరుచుకుంటారు. అది అర్థం కాదు. అందుకనే దైవ సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకు? భవిష్యత్తు కొరకు ఎదురు చూశారు పితరులు అని అంటే ఎందుకు భవిష్యత్తును చూపించాడు అని అంటే దేవుడి మీద ఆనుకున్నారంట. అందుకని భవిష్యత్తులు తెలిసి భవిష్యత్తు కొరకు ఎదురు చూశారు. అందుకని అబ్రహాము పునాదులు కదా పట్టణం కొరకు చూశాడు. అవునా కదా? ఈ దేశం మాకు ఎందుకన్నాడు? అది భవిష్యత్తే కాదా? దేనిని బట్టి, విశ్వాసాన్ని బట్టి వేసుకున్న పునాదులు అవి. ఆలోచించాలి. మనం ఈ లోకంలో ఈ రోజు కష్టపడతాం, సంపాదిస్తాం, అనుభవిస్తాం, చాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి? అవునా? నెక్స్ట్ ఏంటి? తర్వాత జీవితం ఏంటి? లోకానికి తెలియదు, కానీ క్రైస్తవుడికి అర్థం కావాలి. నెక్స్ట్ నీ మరణం తర్వాత జీవితం ఏంటో చెప్తుంది. నువ్వు బ్రతుకున్న జీవితమే జీవితం అనుకున్నావు. చనిపోయాక నీ ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఏ లోకానికి వెళ్తుంది? ఏం జరగబోతుంది? నెక్స్ట్ జీవితం గురించి ఏం చెప్తుంది సార్? దైవ గ్రంథం చెప్తుంది. లోకానికి తెలియదు. లోకంలో బ్రతుకుతుంది, నీకు అర్థం కాలేదు, కానీ క్రీస్తులో ఉన్నవారికి అర్థం కాదు. ఆనాడు ఆదిలోనున్న తరాలను కలగజేసినప్పుడు కానీ జీవితం చెప్పుకుంటూనే ఉన్నాడు. భవిష్యత్తు ఉందా మీకు? భవిష్యత్తు ఉంది మీకు దేవుడు. కానీ ఆయన మర్చిపోయిన వాళ్ళందరూ భవిష్యత్తును విడిచిపెట్టారు. భవిష్యత్తు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఆయనలో ఉన్నవారి భవిష్యత్తును కూడా అనుభవించే స్థాయికి వచ్చారు. ఇవాళ మనం కూడా ఉంటేనే భవిష్యత్తు మనకు. మలాకి గ్రంథం
4వ అధ్యాయం మలాకి, పాత నిబంధనలో చివరి పుస్తకం. తీసారా? మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నదే చెప్తాడు. ఇశ్రాయేలుకి ఏ భవిష్యత్తు చెప్పాడు, భవిష్యత్ వివరించాడు, అది వస్తుందని చెప్తున్నాడు. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలెగుదురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కానీ ఏమున్నదన్నాడు? యెషయా 20 గ్రంథంలో చదువు. రాబో కాలానికి ఏమున్నదన్నాడు? నిరీక్షణ ఉందే. అది సమాధానకరమైన ఉపదేశాలు, భవిష్యత్తు బోధిస్తున్నాడంటే ఉపదేశం అదే. అది సమాధానకరం, సమాధాన పడాలి చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు కొయ్యి కాలు వడే కాలబోయే దినం ఒకటి ఉన్నదని అంటున్నాడు. మీరు మారకపోతే, భవిష్యత్తు దేవుని అనుసరించకపోతే వేరు గాని చిగురు గాని మీకు ఉన్నదని చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. చూడండి, పాత నిబంధనకి ఆఖరి ప్రవక్త మాట్లాడుతున్న మాటలు చూడండి. అతడు పరిచయులలోను సందుకాయులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా ఎవరనే? ప్రవక్తలను, పరిచయులను, సందుకాయులను అనేకులను చూసి ఈ ప్రవక్త ప్రవచిస్తున్నాడట. ఏమని? సర్ప సంతానమా రాబోవు అంటే రాబోయే కాలంలో ఏముందని చెప్తున్నాడు? ఉగ్రత ఉంది, దైవోగ్రత నుండి తప్పించగల. చూడండి, రాబోవు ఉగ్రత నుండి చూడండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడో ఈయన ప్రకటిస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, మారండి, మీ పితరుల వల్లే ఉండకండి, మీరు ఇప్పటికన్నా మారండి అనేసి ఆఖరి ప్రవక్త వివరిస్తున్నాడండి. రాబో కాలంలో ఏముంది? మీకు ఉగ్రత, దైవోగ్రత నుండి మిమ్మల్ని తప్పించాలంటే, కొయ్యకాల నుంచి తప్పించాలంటే మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసుకి తగిన ఫలాలు ఫలించాలి. 16 చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది ఒకసారి. 11వ అధ్యాయం 2వ వచనం. ఇదే ప్రవక్త మాట్లాడుతున్న మాటలు చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడుకు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా అని అనుమానం వచ్చిందట. అమ్మా, భవిష్యత్తులో మా కొరకు రాజు వస్తాడన్నాడు కదా, ఆ రాజువు నీవేనా, ఇంకొకరి కొరకు కనిపెట్టాలని భవిష్యత్తును నెరవేర్చే వాళ్ళ దగ్గర అనుమానించాడు. ఎవరో? ఆ భవిష్యత్తును ప్రకటించిన వాడే. నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడా లేదా? మిమ్మల్ని తప్పించగల సమర్థుడు ఆయన అన్నాడు. కానీ ఈయన సరసాలలో ఉండగానే అనుమానించాడు. ఆలోచించాలి. భవిష్యత్తు ఉందని వాక్యం చెప్తున్నాయి. ఆ వాక్యాన్ని మనకు భవిష్యత్తునే గుర్తించలేని పరిస్థితి. ఈ రోజు వెళ్ళిపోతుంది చాలనుకున్నాం, ఎలాగోలాగా ఈ రోజు భక్తి చేస్తున్నాం చాలనుకున్నాం. ఈ భక్తి మరొక రాబోయే కాలం ఉన్నదన్నాడు చూసారా, ఆ కాలంలో మనం ఉంచగలదా? ఆలోచన లేదు. ఇవాళ బైబిల్ చెప్తున్నది అదే. పితరుల కాలించి రాబోయే కాలం అని చెప్పుకుంటూ వచ్చాడు చూసారా, అది వచ్చింది. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా ఆరంభమయ్యింది. ఆయన వచ్చి ప్రకటన చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటుంటే ఒక్కల మారలేదు, ఒక్కల వెళ్ళలేదు. దేవుని భవిష్యత్తు అనుసరించి వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు. ఆ భవిష్యత్తును అనుసరించే చూడండి ఒకసారి అపోస్తల కార్యములోనికి 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. తీసారా?
అపొస్తలుల కార్యములు 2:22 ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్య కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి, మీ మధ్య అంటే ఇశ్రాయేలుల మధ్య చేయించి ఆయనను తన వలన, చూడండి, ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా మీకు కనబరిచెను, ఇదే మీరెరుగుదురు. చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆయన చావు, ఆయన మరణం భవిష్యత్తును అనుసరించి సూచిస్తుంది. భవిష్యత్ కాలాన్ని అనుసరించి వచ్చాడు ఈయన. ఎవరో మీ మధ్యన చేశాడు కదా సూచక క్రియలు, అద్భుతములు, మహత్య కార్యములు. నజరేయుడగు యేసు ఆయన భవిష్యత్ కాలాన్ని నెరవేర్చడానికి మీ మధ్యన పుట్టాడు. ఆయన భవిష్యత్తును అనుసరించే దేవుడి సంకల్పము నెరవేర్చబోతుంది. దానిని నెరవేర్చడానికే ఈయన వచ్చాడు. ఆ భవిష్యత్తును ప్రకటించిన దేవుని అనుసరించి ఏం చేశాడు? అప్పగింపబడి ప్రాణం పెట్టాడని చెప్తే అప్పుడు అర్థమైంది. ఎవరికే? పేతురు బోధన ఇశ్రాయేలుడికి అప్పుడు అర్థమైంది. అది అర్థమైన భవిష్యత్తు అర్థమైన వారు ఏం చేశారట? మేమేం చేయాలి ఇప్పుడు అని అప్పుడు బాప్తిస్మం పొంది మారు మనసు విషయమే పాప క్షమాపణ పొంది ఏం చేశారు? రాజ్యములోనికి చేర్చబడ్డారు. భవిష్యత్తును అనుసరించారు. ఎవరో? ఇశ్రాయేలు. ఇవాళ భవిష్యత్తుని ఎరిగిన దేవుడిని లోకం కాదనుకుంటుంది. ఆ భవిష్యత్తుని ఎరిగిన క్రైస్తవులు సమాజంలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే అడ్డగించుకుంటుంది భవిష్యత్తు దేవుడిని. ఎవరో? భవిష్యత్తు ఎరగని లోకం భవిష్యత్తు ఎరిగిన యేసుక్రీస్తుని కాదనుకుంటుంది. భవిష్యత్తు ఈయనకి తెలిసని చెప్తుంటే క్రైస్తవులను చులకన చేస్తుంది లోకం. కాబట్టి రాబోయే తరంలో దేవుని ఉగ్రత అడ్డగించే వారి మీద కంపల్సరీ ఉంది. దాన్ని నుండి తప్పించడానికి బుద్ధి చెప్పేవాడు ఎవరంటే క్రైస్తవుడు ఒకడే. లోకానికి బుద్ధి చెప్పేవాడు ఎవరన్నా ఉన్నాడంటే క్రైస్తవుడు. క్రీస్తు పక్షముగా సమాధానకరమైన సువార్త పట్టుకుని సమాధానకరమైన ఉపదేశాలు బోధిస్తున్నాడు. రాబోయే కాలానికి నిరీక్షణ ఉంది క్రైస్తవుల ద్వారా అని చెప్తుంటే క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఇవాళ విమర్శించి అవమానపరిచే పరిస్థితిలో ఇవాళ లోకం ఈనాడే కాదు ఆనాడు నుంచి ఉంది. 16 మత్తయి సువార్త 16 చూడండి 27 వచ్చిన చదువు. 16:27 అమ్మా, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోయే కాలం ఒకటి ఉన్నది. అది రాబోయే కాలం. ఏది? అదే అంత్యకాలం. అదే ముగింపు కాలం. దైవోగ్రతకు పాలయ్యే దినం అదే. దైవోగ్రత నుండి తప్పించుకునే దినం కూడా అదే. మనిషి కుమారుడు అంట ఎలా వస్తాడట? తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి నేను చెప్పిన వానికి ఏం చేస్తాడంట? వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్నవారు కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని శిష్యులు గురించి సాక్షిస్తారు. ఆ రాబోయే దినాల్లో క్రీస్తు మరణం తర్వాత ఆ రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం స్థాపించబడిన తర్వాత మీరేమవుతారు? మరణం పొందుతారని చెప్పాడు. కాబట్టి తన ప్రాణమును కాపాడుకున్నవాడు, తన ప్రాణమును రక్షించుకున్నవాడు ఏమవుతాడంట? దాన్ని పోగొట్టుకుంటాడు. అదే చెప్పాడు. చూడ ఒకసారి ఒక మాట మనం చదువుతాం. 26 వచ్చింది. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? భవిష్యత్తు తెలియదు అతనికి. భవిష్యత్తు లేకుండా ఎన్ని సంపాదించుకుంటే ఏంటి అమ్మా? భవిష్యత్తును ఎరిగిన వాడిని సంపాదించుకోవాలి. భవిష్యత్తు తెలిసిన దేవుని అనుసరించాలి. నువ్వు ఎన్ని సంపాదించి ఎన్ని కలిగి ఉన్నావు అనేది కాదు. మా ఒక విషయం
క్రైస్తవుడి యొక్క గొప్ప స్థితి ఏంటి తెలుసా? ఏమా ఈ లోకం గురించే ఆలోచించాలి, ఓకేనా? ఈ లోకం మట్టుకే చింతపడరు. దీన్ని ఒక్కసారి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీ మొదటి పత్రికలోనికి మనం వెళ్దాం. ఒకసారి 15 వచ్చి మొదటి కొరింథీ పత్రిక 15 నుంచి 19 వచ్చినట్టు చదువు. ఆ మాటలు చూడండి. ఏ జీవిత కాలం మట్టికి? భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా, ఈ లోకంలో ఈ జీవితం. ఆనాడు పౌలు పరిశుద్ధులతో మాట్లాడు, ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో మన అవసరతల గారికే క్రీస్తునందు నిరీక్షణ అంటే ఆయన నమ్ముకుంటాం, ఆయన కొరకు ఎదురు చూస్తాం, ప్రయోజనం ఏమి లేదట. అర్థమైందా? అందుకని ఈ జీవిత కాలము మట్టికే క్రీస్తునందు మనము నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యిందు. ఏమైపోతామంట మనం ఎలా ఉంటున్నామంట? కాబట్టి రాబోవు మేలుల విషయమే క్రీస్తు వచ్చాడు తప్ప కానీ ఈ భౌతికమైన వాటి కొరకు క్రీస్తు రాలే. ఈ భౌతికమైన వాటిని సంపాదించుకోవడానికి క్రీస్తును మనం నమ్మకూడదు, నిరీక్షణ ఉంచకూడదు. క్రీస్తు భవిష్యత్ కాలాన్ని ఇచ్చేవాడు, భవిష్యత్ జీవితాన్ని బోధించేవాడు. ఈ జీవితాన్ని బోధించేవాడు కాదు. ఈ జీవితం ఏంటంటే క్షయమైన జీవితం, అంతేనా? మరి క్రీస్తులో ఉన్న జీవితం ఏంటి? అక్షయమైన జీవితం. అందుకని అన్నాడు, క్షయమగు ఆహారం కొరకు మీరు ఏం చేయొద్దు, కష్టపడద్దు. అక్షయమైన ఆహారం ఉంది ఆత్మకే, దాని కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు అది మీకు ఇచ్చుతున్నాడని యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడాడు. అక్షయమైన జీవితం అంటే పరలోక సంబంధమైన జీవితం ఒకటి ఉన్నదని యేసుక్రీస్తు బోధలో మనకు కనబడుతుంది. అక్షయమైన జీవితం ఒకటి ఉన్నదని యేసుక్రీస్తు పునరుద్ధానంలో మనకు కనబడుతుంది. ఆ పునరుద్ధానం లేదని వరకు కొందరు ఇక్కడ ఉన్నారట. ఆ పునరుద్ధానమే లేకపోతే మనం ఏమవుతామని అంటున్నాడు తెలుసా పౌలు? పునరుద్ధానం లేదని యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని? పునరుద్ధానమే లేకపోతే మనం క్రీస్తునందు నిరీక్షిస్తే ప్రయోజనమేమి లేదు. అసలు మనం క్రీస్తునందు ఎందుకు నిరీక్షించాలంటే పునరుద్ధానము ఉంది కాబట్టి, పునరుద్ధానము తర్వాత పొందబోయే జీవితం గురించే మనం క్రీస్తులో నిరీక్షణ గల వారమై ఉండాలని పౌలు విశదంగా వివరిస్తాడు. కాబట్టి ఈ జీవిత కాలం ఈ ప్రయోజనాల కొరకు క్రీస్తును మనం నమ్మకూడదు, క్రీస్తుని విశ్వసించకూడదు. దేని కొరకు నమ్మాలి, దేని కొరకు విశ్వసించాలంటే రాబోయే కాలానికి మంచి పునాది మనకు ఉందని నిరీక్షించాలి. దాని కొరకు మనము ఎదురు చూడాలి. కాబట్టి రాబోయే కాలానికి మంచి పునాది క్రీస్తుని వేసుకోవాలి తప్ప కానీ క్రీస్తు వెలుపల ఎవరికే మంచి పునాది లేదు. అది మనం గుర్తించాలి. ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్ళాను. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 4:8 4:8 మొదటి తిమోతి 7-8 కలిసి మనం ఈ లోకములోనికి క్షమించు 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే. అంటే ఈ లోకంలో ఈ శరీరం కొరకు ఎన్ని సాధనలు చేసినా కొంచెం మట్టికే ప్రయోజనం అంట. అంటే కొంచెం మట్టికే అంటే అర్థం ఏంటి? ఈ 60-70 సంవత్సరాలు ఈ భౌతికమైన జీవితం కొరకే ప్రయోజనం. అది ఏంటవి? శరీర సంబంధమైన సాధకాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సాహసాలన్నీ కూడా
శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి, ఏ భక్తి అంటది? దైవ భక్తి ఎప్పటి జీవము విషయంలో. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం చూసారా, ఈ కొంచెము జీవము విషయములోను రాబోవు జీవము విషయములను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏది దైవ భక్తి. అది దేంట్లో ఉందంటే యేసు క్రీస్తుని ఎరగడంలో, క్రీస్తుని విశ్వసించడంలోనే ఉంటాయి. ఇది తెలుసా? ఆయన భవిష్యత్ జ్ఞాని. ఎవరు? క్రీస్తు. భవిష్యత్తును ఎరిగినవాడు, భవిష్యత్తుని బట్టి వచ్చినవాడు, భవిష్యత్ కాలాన్ని బోధించుకుంటూ వచ్చాడు చూసారా. ఎప్పటి నుంచి? పితరుల కాలం నుంచి. ఆ భవిష్యత్తును చూపించడానికి వచ్చిన వాడే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అదే మలాకిలో చెప్పాడు, అదే మనం విడిచిపెట్టవచ్చు. ఆ ఒక్క మాట చదివి మనం విడిచు అంటే ఇప్పుడు అర్థమైంది మనకి. దైవ భక్తి ఈ జీవిత విషయంలోనే కాదు, ఈ జీవంలోనే కాదు, ఆత్మ జీవము అంటే పర సంబంధమైన ఎటర్నల్ లైఫ్ లో కూడా, అక్షయమైన జీవితంలో కూడా ప్రయోజనకరమైనది ఏదైనా ఉన్నది అంటే దైవ భక్తి ఒకటే. ఓకేనా? అందుకని దాన్ని పెంపారు చేసుకోవాలి, దాని కొరకు మనం సాధన చేయాలి, ప్రయాసపడాలి. వాక్యంతో మలాకి గ్రంథం 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం తీసారా? 2వ వచనం ఇప్పుడు చదువు. అయితే అమ్మా నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మీరు నా యందు భయభక్తులు అంటే మీకేమున్నదే అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉదయిస్తేనే కదా జీవితం. మీకు అర్థమైందా? సూర్యుడు ద్వారానే దినాలు జరుగుతున్నాయి. అలాగే యేసుక్రీస్తును నీతి సూర్యుడితో సంబోధిస్తున్నాడు. క్రీస్తు అని సూర్యుడు మీకు ఉదయిస్తేనే కానీ మీకు రాబోయే కాలము ఉండదు, మరొక ఆత్మీయ జీవితం ఉండదు, నా సంకల్పంలో మీ జీవితాలు ఉండవని చెప్తున్నా. అందుకనే అయితే నా నామమందు భయభక్తులు గలవాడు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి చూడండి, మీరు బయలుదేరి ప్రభువైన దూడలు గొంతులు వేయునట్లు గొంతులు వేయుదురు. ఎవరో? ఇశ్రాయేలీయులు. ఆ నీతి సూర్యుడు ఉదయించడం అంత స్వార్థగా నుంచి కానీ ఎవరో గుర్తించలేదు. ఆయనలోనే చిగురు ఉంటుంది అంటే అర్థం తెలుసా అమ్మా? శేషం. ఆల్రెడీ లోకాన్ని శరీరాన్ని అనుసరించి సగ జీవితం మనం ఏం చేసుకుంటున్నాం? నాశనం చేసేసుకుంటాం. ఎప్పుడో జీవిత ముగింపులో సువార్తను నమ్ముతాం, ప్రభువుని ఎరుగుతాం. అవునా కాదా? ఆ సగ జీవితం క్రీస్తు వైపు తిరుగుతున్నాం చూసారా, అది శేషాన్ని మిగులుస్తుంది. శేషాన్ని చూసారు. ఆ సగ జీవితమైన ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? దేవుని కొరకు. నీకు ఇవ్వబోతున్నాడు చూసారా మరొక జీవితం, భవిష్యత్ కాలం, దాని కొరకు సాధన చేయాలట. అది కేవలం దైవ భక్తి ద్వారానే సాధకం చేయబడదు. మరొకటి ఏది? నువ్వెన్ని గోదానం చేయి, భూదానం చేయి, ఎన్ని దానాలు చేయి, ఆ జీవితం వచ్చేది. అది రావాలంటే యేసు క్రీస్తుని విశ్వసించాలి, క్రీస్తును నిజదేవుడిగా నిజరక్షకుడిగా అంగీకరించాలి. ఆయనలోనే ఉంది తప్ప కానీ ఆయనకి వేరుగా నువ్వు ఎన్ని అర్పించినా, ఎన్ని చేసినా, ఎన్ని తంత్రాలు అనుసరించినా నీకు భవిష్యత్తు పొందలేవు. కాబట్టి భవిష్యత్ కాలము క్రైస్తవుడిదే తప్ప కానీ లోకస్తుడిది కాదు. భవిష్యత్తు క్రీస్తులో ఉందే తప్ప కానీ లోకంలో లేదు. కాబట్టి ఏ జీవితం కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఆలోచించాలి. ఇవాళ క్రైస్తవుడికి ఈ లోకం మీద కాదు, పరలోకం మీద ఉండాలి. ఎందుకంటే కొలసీ పత్రికలో 3వ అధ్యాయం అంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా ఆయన యందు క్రీస్తులో దేవుని అదేమైంది దాచిపడి ఉన్నది. కాబట్టి మీరు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. అదే అన్నాడు, ఈ జీవిత కాలం వరకే క్రీస్తును నమ్మొద్దు. రాబోయే భవిష్యత్ కాలం కొరకు, మా ఆత్మీయ స్థితి కొరకు, పరలోకము నుండే ఆ జీవితం కొరకు క్రీస్తును నమ్మాలి. అదే భయభక్తులతో కూడిన గొప్ప భవిష్యత్తు జీవితం.
భవిష్యత్తు లోకానికి కాదు, ఎవరికి తెలిసింది ఇప్పుడు అమ్మా చెప్పాలి. భవిష్యత్తు ఎవరికి తెలిసింది? గ్రంథాన్ని పట్టుకున్నవాడు, గ్రంథాన్ని చదువుతూ అనుసరించి బోధిస్తున్న వాడికి అర్థమైంది భవిష్యత్తు, కాబట్టి చెప్పగలుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు నమ్మకపోతే నరకం ఉందే, నీ ఆత్మ నరకానికి వెళుతుంది, ఆరణగిరికి జారిపోతావని చెప్పేవాడు ఎవరో? క్రైస్తవుడు. కాబట్టి 2 ప్రదేశాలు ఉన్నాయి, నరకము, పరలోకం. పరలోకం వెళతామా, నరకానికి వెళతామా అనేది మన జీవితం ఈ భక్తి మీద, భూమి మీదే డిసైడ్ అయ్యి ఉంది. భవిష్యత్తు ఇవాళ క్రైస్తవుడు కాబట్టి భవిష్యత్తు ఎరిగిన మనం క్రీస్తుని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని వదిలి మనం అవిశ్వాసులుగా జీవించకూడదు. కాబట్టి భవిష్యత్తును ఎరిగిన వారిగా ఈ భవిష్యత్తుని ప్రకటించాలి. భవిష్యత్ కాలాన్ని పుట్టబోయే తరానికి చెప్పమన్నాడు చూసారా, అది క్రీస్తుని గురించి ప్రకటించడం. ఆ భాగ్యం ఇవాళ మనం పొందుకున్నాం, కొనసాగించాలి, ప్రయాసపడాలి, నమ్మకంగా మరణం వరకు ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.